సముద్రంపై నిర్మించిన భారీ వంతెన అది. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ కలిగిన వారది. 2.10 కిలోమీటర్ల పొడవున 531 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన ప్రాజెక్ట్ అదే తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ రైల్వే బ్రిడ్జ్. ఈ వంతెన సాకారం అవడంలో మన తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా భూపాలపురానికి చెందిన వెంకట చక్రధర్ పనిని ఒక తపస్సులా భావించి వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నాడు. త్వరలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న వేళ తెలుగు ఇంజనీర్ చక్రధర్తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ బ్రిడ్జి అధునాతన ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చును. ఈ బ్రిడ్జి మొత్తాన్ని కూడా ఇంజనీరింగ్ రూపకల్పన చేయడం, అలాగే నిర్మించేటువంటి కీలక బాధ్యతలను తెలుగు వారైనటువంటి ఇంజనీరు నవులూరి వెంకట చక్రధర్ నిర్వహించారు. విజయనగరం జిల్లా భూపాలపురానికి చెందినటువంటి వీరు చాలా రెయ్యింబౌళ్ళు పనిచేసి ఈ బ్రిడ్జిని చాలా శరవేగంగా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు చక్రధర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ బ్రిడ్జి ఎలా నిర్మించారు, ఎలా కష్టపడ్డారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభించారు? దీని నిర్మాణం కోసం మీరు ఎలా శ్రమించారు? నాది ఒకటే కాదండి. ఓకే, హియర్ సో మెనీ పీపుల్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ దేర్. నేను బ్రిడ్జికి ఇన్ఛార్జ్ అంతే. అండ్ ఐ క్రెడిట్ టు దెమ్ అండ్ ఆల్ ద పీపుల్. బ్రిడ్జ్ 2019లో పునాది వేశారు మోడీ గారు నవంబర్లో. డిసెంబర్ 2022లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఇట్ టేక్ 4.5 years టు కంప్లీట్ దిస్ బ్రిడ్జ్. టోటల్గా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్ రెడీగా అయింది. వర్టికల్ సీ లిఫ్ట్ కలిగినటువంటి భారతదేశంలోనే ఏకైక వంతెనగా ఈ బ్రిడ్జి ఉంది. సో ఈ లిఫ్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది, దీని ఎట్లా ప్రయోజనాలు ఉంటాయి? ఎలక్ట్రోమెకానికల్ మెకానిజం అంతా. ఓకే, బై యూజింగ్ ఎలక్ట్రికల్ థింగ్స్ అండ్ మెకానికల్ థింగ్స్, మోటార్, ఎవ్రీథింగ్. ఓకే, వీఆర్ యూజింగ్ అండ్ వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్. మీరు చూసారంటే పైన కౌంటర్ వెయిట్ ఉంది. ఓకే, అండ్ రెండు సైడ్ ఆరెంజ్ కలర్ బాక్సెస్లో మీరు చూసారంటే పైన. ఓకే, అది 310 టన్స్ బోత్ ద సైడ్స్. మన బ్రిడ్జ్ వెయిట్ 660. డిఫరెన్స్ చూసారంటే 660 మైనస్ 310 40 టన్స్. ఆ 40 టన్స్ మనం మోటార్ ఉపయోగించి వీఆర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్. మొత్తం మనకు 17 మీటర్ లిఫ్ట్ అవుతుంది. 5.5 minutesలో ఇట్ విల్ లిఫ్ట్ 17 మీటర్ విచ్ ఇస్ అప్ టు రోడ్ లెవెల్. గతంలో ఉన్నటువంటి పాత వంతెన ఎంతసేపు పట్టేది ఆ లిఫ్ట్ అవ్వడానికి? దానివల్ల ఎలా ఇబ్బందులు ఉండేవి? కొత్త వంతెనలతో ఆ సమస్య ఎట్లా పరిష్కారమైంది? మనకి పాత బ్రిడ్జ్లో చూసారంటే 45 minutes అయింది. ఓకే, విచ్ ఈజ్ రిక్వైర్డ్ 4x4. మొత్తం 16 మంది కావాల్సి వచ్చేది లిఫ్టింగ్ చేయడానికి. బట్ ఇట్ ఈస్ మొత్తం ఎలక్ట్రికల్, కంప్యూటరైజ్. 1 click ఈజ్ ఎనఫ్. ఓకే, ఫర్ లిఫ్టింగ్ ద బ్రిడ్జ్ 1 person ఈజ్ గుడ్ ఎనఫ్. ఒక పర్సన్ చాలు, బట్ మేనేజింగ్ అదర్ పీపుల్ ఈజ్ రిక్వైర్డ్. సరే, ఈ పంబన్ ప్రాంతం చూస్తే కనుక గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు వల్ల కూడా పిల్లర్స్ కొంత తుప్పు పట్టే అవకాశం ఉంది, బ్రిడ్జి కూడా తుప్పు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీని నివారణకు బ్రిడ్జి ఎక్కువ కాలం మన్నిక వచ్చింది గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది బ్రిడ్జ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంది కరోజన్. చూసారంటే ప్రపంచంలోనే 2వ అతి ఎక్కువ కరోజన్ ఏరియా ఈ పంబన్. ఓకే, అందుకని ఏంటంటే పాత బ్రిడ్జికి అంటే కొత్త బ్రిడ్జ్ రైడ్ లెవెల్ 3 మీటర్ పై పెట్టాం. సో స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్ ఈస్ రిడ్యూస్డ్. కరోజన్ కూడా కొత్త పెయింటింగ్ స్కీమ్ వాడాం కాబట్టి నౌ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, there is no problem of corrosion. Maintenance also will be done from railway and regular. సో పాత బ్రిడ్జి ఎంతకాలం మన్నిక వచ్చింది? ఈ కొత్త బ్రిడ్జిలో ఎన్ని ఏళ్ల పాటు ఇది మన్నిక వచ్చే అవకాశం ఉంటుంది? మెయింటెనెన్స్ ఎలా? పాత బ్రిడ్జ్ 108 years సర్వ్ చేసింది. కొత్త బ్రిడ్జ్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ మోర్ దెన్ 100 years. ఓకే, దట్ డిజైన్ ఆఫ్ కోర్స్ విల్ డిజైన్ ఫర్ దట్ ఓన్లీ. మీరు చూసారంటే డబ్లింగ్ ఆఫ్ లైన్ కూడా ఉంది. ఓకే, దట్ మీన్స్ ద ఫ్యూచర్ పర్పస్. ఆబ్వియస్లీ ఎనీ సివిల్ ఇంజనీర్ స్ట్రక్చర్ విల్ మేడ్ ఫర్ మోర్ దెన్ 100 years ఓన్లీ. Okay, that will definitely come more than 100 years. And for that maintenance, everything will be take care from railways. రైళ్లు ఎంత స్పీడ్గా వెళ్ళేది గతంలో, ఇప్పుడు ఈ కొత్త వంతెనతో ఎంత స్పీడ్గా వెళ్తాయి? ఎట్లా ఈ ప్రమాద నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు చూసారంటే 30 kmph స్టార్టింగ్లో. ఓకే, 10 kmph క్లోజ్ అయ్యే ముందు 10 kmphతో వెళ్ళేది. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ చూసారంటే డిజైన్ ఫర్ 80 kmph, సిఆర్ఎస్ గివెన్ ఫర్ 75 kmph. ఆ తర్వాత ఏంటంటే 50 kmph ఫర్ లిఫ్ట్ స్పాన్కి ఇచ్చారు. ఓకే, నౌ 50 kmphతో ఆరామ్సే మనకి ట్రైన్ పాస్ అవ్వచ్చు. సో మొత్తం 100 సంవత్సరాలు మన్నిక వచ్చేలా చాలా పకడ్బందీగా ఈ బ్రిడ్జిని నిర్మించినట్టుగా ఇంజనీరు చెబుతూ ఉన్నారు. చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లుగా పాత బ్రిడ్జి మీద చాలా తక్కువ వేగంతో రాకపోకలు జరిపే వీలుగా కొత్త బ్రిడ్జి పైన డబులింగ్ చేసి 2 వైపులా రైళ్లు వెళ్లే విధంగా అధునాతనంగా ఈ వంతెనను నిర్మించినట్టుగా ఇంజనీర్ చక్రధర్ గారు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం పంబన్ బ్రిడ్జి నుంచి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.